ఇంకా చాలా ఎంత దారుణంగా ఉందండి పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్యేల లీలలు, ముద్దుల ముచ్చట, కోన నైట్ కాలింగ్, ఇవన్నీ మళ్ళీ చదవటం కానీ ఈ రకమైన పరిస్థితి ఉంటే మరోవైపు చంద్రబాబు గారు మహిళల గురించి వాళ్ళ గురించి అసలు ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ మాట్లాడారు. ముందు ఆయన గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటిని కూడా సరిదిద్దుకోవాల్సింది. మీరేమంటారు, ఇది వీటిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఏం కదా ఈ జరుగుతున్న పరిణామాల మీద, వీటి మీద కూడా వీటిని వదిలేసి మిమ్మల్ని తిడుతున్నారు ఆయన? సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. ఇప్పుడు ఈ 14 నెలల్లో మీరు చూస్తే మొన్న వచ్చినటువంటి ఏదైతే ఆదిమలం ఎమ్మెల్యే ఆదిమలం సచ్చివేడి ఎమ్మెల్యే మీద వచ్చినాక ఆయన ఏదో పక్కన పెట్టామన్నారు తప్ప ఇప్పుడు వరకు ఎక్కడ యాక్షన్ తీసుకుంది ఎక్కడా లేదు. తర్వాత ఏదో రాజీ కుదిర్చారని ఇప్పుడు కోన రవికుమార్ మీద డైరెక్ట్గా ప్రిన్సిపల్ ఆమె అర్ధరాత్రి అంటే ఆయన వీడియో కాల్ తప్ప ఏం మాట్లాడు, మా సార్ వీడియో కాల్ తప్ప ఏం మాట్లాడదని చెప్పి వాళ్ళ పిఏలు వాళ్ళు ఫోన్లు చేసి వీడియో కాలే మాట్లాడతారు, అది కూడా రాత్రే మాట్లాడతారంట. వీడియో కాల్ మాట్లాడేది ఇంత రకాలుగా పాయింట్ రికార్డ్ అయింది, ఆమె ఆల్రెడీ ఇచ్చింది. రెండోది మొన్న చూస్తే గుంటూరు ఎమ్మెల్యే నజీర్కి సంబంధించి. సో ఇట్లా రాష్ట్రంలో అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు సాక్షాత్తు ఎమ్మెల్యేలే ఇలా మహిళలను వేధిస్తా, మహిళలతో ఏదైతే సంబంధాలు పెట్టుకొని ఏదైతే వాళ్ళని మళ్ళీ వేధించడం, వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీద మళ్ళీ అటాక్ చేయించడం, లేకపోతే వాళ్ళ మీద మళ్ళీ తప్పుడు కేసులు పెట్టించడం. ఇప్పుడు వాళ్ళ మాట వినలేదు అనుకోండి, ఆమె తప్పుడు కేసు పెట్టిస్తారు. వీటన్నిటికంటే అనంతపురం జిల్లాలో పాప మా అమ్మాయి కళ్యాణదుర్గం శ్రావణి అంట, ఆ అమ్మాయి ఆడియో వింటే నాకైతే చాలా బయటకు వచ్చి కొన్నే ఉన్నాయి కొమ్మనేని గారు, వాళ్ళే చేశారంట. అది కూడా బయటకు రాని ఎందుకు సార్ మీకు తెలుగు? ఇప్పుడు మొన్న 14 మంది కలిసి తెలుగుదేశం నాయకులు ఒక అమ్మాయిని ఆల్రెడీ అమ్మాయి ప్రెగ్నెంట్, ఇప్పుడు మన పాప బాబు పుడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు అక్కడి నుంచి. ఎందుకంటే మళ్ళీ ఆ ఊరు వస్తే ఇప్పుడు అమ్మాయిని బతకనిస్తారని గ్యారెంటీ లేదు కదా. 14 మంది తెలుగుదేశం నాయకులు, తండ్రి కొడుకు బాబాయిలు అందరు కలిసాను సార్. ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో ఉందనంటే మహిళల మీద. మళ్ళీ మహిళా శక్తి, మహిళలకు మేము అండగా ఉంటాం, మహిళల మీద ఎవరన్నా మాట్లాడితే మేము ఊరుకోం, మహిళల మీద డైరెక్ట్గా దాడులు చేసి డైరెక్ట్గా లైంగిక వేధింపులు చేసి వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతుంటే వాటి మీద మాట్లాడరంట. మహిళల మీద కామెంట్ ఎవరన్నా అవతల పార్టీ వాడు మాత్రం ఏదన్నా పొరపాటు నోరుదారంటే మాత్రం దాని మీద పెద్ద అంట. ఎందుకు మీకు రోజా గారి మీద వాళ్ళు అసభ్యకరంగా వాళ్ళ ఎమ్మెల్యే కదా మాట్లాడినటువంటి భాష, ఏదైతే గాలి ముద్దుకృష్ణనాయుడు కొడుకు గాలి ఇప్పుడు వరకు లేదు. సో ఇంత దారుణంగా మహిళల మీద నాకు తెలిసి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు సార్. ఈ కూటమి నాయకులు వచ్చి ఈ 14 నెలల్లో జరిగిన నగాత్యాలు ఎందుకు సార్? నేను డిఐజీ కోయ ప్రవీణ్ నిన్న వచ్చి ఎలక్షన్ చేశాడు కదా ఇక్కడ. 14 నెలలు అయింది సార్, 13 నెలలు అయింది. ఏదైతే నంద్యాల జిల్లా మచ్చిమరిలో బాలిక అత్యాచారం జరిగి ఇప్పటి వరకు శవం దొరకల. ఎలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి చూడండి. ఆయన మళ్ళీ ఇక్కడ మాట్లాడతాడు పత్తి వ్యాపారాలు అయ్యి అని చెప్పి. మరి ఇప్పుడు ఎతకాలి కదా, కనీసం శవం ఏడబగలేదు సార్, ఎక్కడ తగలబెట్టారా, పూడ్చారా, ఏడన్నారా కనీసం ఇప్పటికీ తెలియదు, ఐడెంటిఫై చేయాలి ఒక డిఐజీ. మరి ఏం చేస్తున్నాడు? ఇవన్నీ సుగాలి ప్రీతి గారు అయితే అసలు మేము 30,000 మంది మహిళల సంగతి అట్లాగే కాదు సార్. 5 సంవత్సరాలు అసలు పవన్ కళ్యాణ్ గారికి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం సుగాలి ప్రీతి గారిని రాజకీయంగా ఏదైతే వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని వచ్చి రాజకీయంగా సుగాలి ప్రీతి అని చెప్పి జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో మద్దతుగా ఉంటాయిలోనే ఏదైతే కట్టమంచి రామలింగారెడ్డి ఆ స్కూల్లో అప్పటికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉన్నారు 2018 కంటే ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్. సో అప్పుడు మాట్లాడలా, మళ్ళీ ఇప్పుడు అసలు అంశమే ఎత్తట్లా. 30,000 మంది మహిళలు మిస్ అన్నాడు. సరే మళ్ళీ అసెంబ్లీలో వాళ్ళే చెప్పారు లేరని చెప్పి. సో ఇలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆడబిడ్డల్ని ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోతో మోసం చేశారు, ఇప్పుడు ఇంకా దారుణంగా లైంగిక వేధింపులు, ఇటువంటి వార్తలను కూడా వేయట్లేదు, చాలా కవర్ చేసేస్తున్నారు. ఇదేం దౌర్భాగ్యం అసలు చిన్న వార్త కూడా ఈవెన్ మీకు జిల్లాల్లో కూడా రాయట్లేదు. అంతకుముందు అయితే కనీసం జిల్లాలో ఏదో ఆరోపణలు మీలాంటి వాళ్ళు ఎదుగుతున్నారని రాయటం మానేసి ఉంటారు. మనం కాదు వైఎస్ఆర్సీ సోషల్ మీడియా అంత యాక్టివ్ గా జిల్లా పేపర్లో కూడా ఏం జరుగుతుందో చూస్తున్నారు. అంత ఓపికగా చూడలేదు. జిల్లాలో కూడా అంతకుముందు ఏంది ఆరోపణలు చేశారు ఇట్లా అని చెప్పి కనీసం రాసేవాళ్ళు, ఆరోపణలన్నా రాసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా రాయట్లేదు అసలు ఎక్కడ. దానికి సంబంధించినటువంటి వార్తలు జరిగినా లేదా ఈ టీడీపీ నాయకులు సరే ఇది కామన్ అన్న కోణంలో చెబుతున్నారు. వైసీపీ సంబంధించి ఎవరన్నా ఒక చిన్న అతను ఏదైనా చేస్తే చాలు పెద్ద ఎత్తున ప్రచారం, వార్తలు ఎన్ని రాస్తారు. ఓకే అది రాయడం తప్పు పట్టను, కానీ ఇవి కూడా రాయాలి కదా. ఇప్పుడు పత్రికలు ఎలా అంటే ఈ 2 పత్రికలు ఈ కామన్ గా జరిగేస్తాయి కదా. తప్పేంటి? అప్పుడు గవర్నమెంట్ లో అప్పుడేమో నేను ఒక ఇన్సిడెంట్ జరిగితే అమ్మో అరాచకం జరిగిపోయింది, అమ్మో అసలు మొత్తం ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేదు, ఈ విధంగా ఉండే. శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఈ రకమైనటువంటి పరిస్థితులు మహిళలకు సంబంధించి ఎంత భద్రత ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో మహిళల పరిస్థితి ఇంత ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు మళ్ళీ అది పునరావృతం అవుతా ఉందండి. అంత ముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు
విజయవాడలో కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా కానీ మహిళలపైన అనేక రకాలైనటువంటి కరెక్టే. కాల్ దాడులు సెక్స్, జరగడం, కాల్మనీ. లైంగిక కాల్మనీ వేధింపులు సెక్స్, జరగడం ఇప్పుడు కాల్మనీ repeat సెక్స్ అవుతా ఉంది. గొడవలు కూడా జరిగినాయి కదా. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పత్రికలు కూడా వన్ సైడెడ్ గా ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వాటి గురించి రాయకపోవడం జరుగుతా ఉంది. అలాగే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు అయినా ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి మీరు అన్నారు ఇందాక. అసలు పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు జరిగినట్టుగా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగనటువంటి ఇన్సిడెంట్స్ జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేసి ఆయన ఇప్పుడు మౌనంగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆయన్ని మనం ఒక అంటే ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి రాజకీయ నాయకుడుగా మనకి ఏదైనా అంతకుముందు గతంలో విమర్శించేటువంటి మనిషి అని అనుకుంటే ఆ భ్రమలన్నీ తొలగిపోయే విధంగా ఆయన ప్రవర్తిస్తా ఉన్నాడు ఇవాళ. పవన్ కళ్యాణ్ గారు న్యాయమైనటువంటి ప్రశ్నించే స్వభావం ఉండి న్యాయంగా మాట్లాడే స్వభావం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఆయన తెలుగుదేశం పార్టీని ప్రశ్నించాలి, అవసరమైతే కూటమి నుంచి కూడా బయటికి రావాలి. కానీ అందుకు భిన్నంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా జరగనటువంటి అంశాలు జరిగినట్లుగా మహిళలకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అనే విధంగా విస్తృతమైన ప్రచారం చేసి ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ జరుగుతూ ఉన్నా కూడా ఆయన మౌనంగా ఉంటూ ఉన్నారనే దాన్ని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మారాల్సినటువంటి అవసరం ఉంది ఓకే. ఈ మహిళలకు సంబంధించినటువంటి వేధింపుల విషయంలో. ఓకే. ఒక పక్క కాల్మనీ వేధింపులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్మనీ వేధింపులు మళ్ళీ స్టార్ట్ బయటకు వస్తే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి, ఈ హోదా, స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ చేపలు, ఆర్పాటం ఇవన్నీ ఉంటాయా? ఉండవు కదా. జనంలో ఆదరణ ఉండదు కానీ ఈ అధికార హోదా ఉండదు కదా. నిజంగా ఆయన బయటకు వస్తే శభాష్ బాగా చేశాడు అనుకోవచ్చు మీలాంటి వాళ్ళు, కానీ ఆయనకి దానికంటే ఇది ఇంపార్టెంట్గా అనుకోవచ్చుగా. అదేనండి, ఎంతసేపు ఆయన పదవి కాపాడుకోవడానికి ఆయన కూటములు కొనసాగడానికి చూస్తుండటం తప్ప ప్రజల కోసం ప్రశ్నించేటువంటి తత్వాన్ని పూర్తిగా వదిలేశాడు ఆయన. అంతకుముందు ప్రశ్నలు ఏమన్నా అవసరమైన వాళ్ళకి అవసరమైన విధంగా తప్పుడు ప్రశ్నలు వేశారు. ఇప్పుడు అవసరమైనటువంటి కరెక్ట్ అయిన ప్రశ్నలు వేయడం మానేస్తున్నారు ఆయన. రైట్.